అంబానీ గారు రీసెంట్ గా గ్రాండ్ గా మ్యారేజ్ చేశారు. సో మ్యారేజ్ గురించి ఏం చెప్తారు? అట్లా వాళ్ళకి ఏం పని లేదు. లవ్ చేసే టైం లేదన్నారు కదా, సో మరి మీ కళ్ళు క్రష్ వైపు ఎందుకు వెళ్ళాయి? తగ్గేదేలే. మళ్ళీ ఎవరైనా మంచి అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేస్తే, అది కూడా మీ క్రష్ అన్నారు కదా, సో అలాంటి వాళ్ళు వచ్చి ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? అండ్ వల్గారిటీ కూడా చాలా ఎక్కువైపోయింది సోషల్ మీడియాలో. ఇంట్లో కూర్చొని టైం వేస్ట్ చేయాలి. అమ్మాయి ఫోటోలో వల్గర్ గా కమెంట్ కూడా చేసేస్తారు. హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ రవిక. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. తను మన తెలుగింటి అమ్మాయి. సాడ్ స్టోరీస్ ఉన్నాయి, అయినా ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ గా, మోడల్ గా మిస్ కాస్మిక్ యూనివర్స్ 2023 సో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారు. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ కన్ఫర్మేషన్ లిస్ట్ లో కూడా ఉన్నారు. సో తను ఎవరో కాదు, మీకు ఇప్పటికే అర్థమైంది అనుకుంటా, ప్రీతి కౌర్. సో ప్రస్తుతం మనతో ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. సో యాక్టింగ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు మళ్ళీ. సో ఎలాంటి స్టోరీస్ చేయాలని ఇంట్రెస్ట్? థ్రిల్లర్స్, రొమాంటిక్ కామెడీస్. థ్రిల్లర్స్ ఏంటంటే సైకో కిల్లర్స్ కాదు. నేను ఒక రూమ్ లో ఉన్నాను, బయట కిల్లర్ నా గురించి వెయిట్ చేస్తున్నాడు, నేను బయటకు వస్తే నన్ను చంపేస్తాడు, అలాంటి స్టోరీ. సో ట్విస్టులు, పజిల్స్, సో ఆ టైప్ అంటారు. టాలీవుడ్ లో మీ ఫేవరెట్ డైరెక్టర్? రాజమౌళి గారు. ఓకే. అండ్ ఫేవరెట్ హీరో? అల్లు అర్జున్. హీరోయిన్? ఒకప్పుడు భూమిక ఉండేది, కానీ చాలా నచ్చేది. దాని తర్వాత తమన్నా నచ్చేది, కానీ అది నార్త్ అమ్మాయిలే కదా. తెలుగు అమ్మాయిలో సౌత్ అమ్మాయిలో రష్మిక ఇస్ ఓకే. ఓకే. తమన్నా గురించి ఏం చెప్తారు? వైట్ బ్యూటీ. అండ్ ఇందాక అల్లు అర్జున్ అని ఏదో ఆపేశారు. అల్లు అర్జున్ యాక్టింగ్ స్టైల్, ఒక్క డైలాగ్ చాలు. పుష్ప కాదు, అలా వైకుంఠపురంలో ఆ ఫైట్, ఫస్ట్ చున్నీ ఫైట్. ఓకే, చాలా బాగా వచ్చింది. సో ఒకసారి అల్లు అర్జున్ డైలాగ్ చెప్తారా? తగ్గేదేలే. సూపర్. అండ్ ఫేవరెట్ హీరోయిన్స్ ఎవరు లేరు అన్నారు? ఇప్పుడైతే ఎవరు లేరు. సో మీ ఫేవరెట్ ఫుడ్? బిర్యానీ. పంజాబీ ఫుడ్ నచ్చదా మీకు? నచ్చుతుంది. దాల్ మఖనీ అంటే చాలా ఇష్టం. అప్పుడప్పుడు తింటాను, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. మఖనీ అంటే మక్కన్ అంటే బటర్ అన్నమాట, చాలా ఎక్కువ బటర్ వేస్తారు దాంట్లో. సో ఇన్ కేస్ మీకు టాలీవుడ్ లో ఛాన్స్ వస్తే ఏ హీరోతో యాక్ట్ చేయాలనుకుంటారు? అల్లు అర్జున్, డెఫినెట్లీ, ఎనీ డే. ఓకే. సో పెద్ద ఫ్యాన్ అల్లు అర్జున్ యాక్టింగ్. మీ ఫేవరెట్ కలర్? రెడ్ అండ్ బ్లాక్. అమ్మాయిలు ఎందుకు ఎక్కువ బ్లాక్ ఇష్టపడతారు? అంటే చెమట పడితే కనిపించకుండా ఉంటారు అంతేనా, లేకపోతే బ్లాక్ లో హాట్ కనిపిస్తారు అని? కొంచెం సన్నగా కూడా కనిపిస్తారు. ఓకే. రెడ్ ఇస్ సైన్ ఆఫ్ రొమాన్స్. ఓకే, అందుకే నేను చాలా రొమాంటిక్. ఓకే. మీరు చాలా రొమాంటిక్ అంటున్నారు, బట్ ఎలా మ్యారేజ్ ఇదంటే చాలా దూరం అంటున్నారు. అంటే ఒక్కసారి దెబ్బ తినేక రొమాన్స్ కొంచెం చచ్చిపోయింది. సో మీరు దుబాయ్లో ఉంటుండే కదా, దుబాయ్లో నుంచి ఇక్కడికి హైదరాబాద్కి షిఫ్ట్ అవుతాను. నేను హైదరాబాద్ నా బేస్. నేను దుబాయ్లో వెళ్ళేది నా ట్రైనింగ్ గురించి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మై హోమ్ అవతార్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అది కొత్తగా బిల్డ్ అయినప్పుడు దాని గురించి నాకు తెలియాలి కదా, ఎవరికి నా అమ్మాలంటే. సో ఆ ట్రైనింగ్ గురించి నేను దుబాయ్కి వెళ్తాను. ఏదైనా కొత్త బిల్డింగ్ వస్తుంది, కొత్త లాంచెస్ వస్తుంది, దాని గురించి నేర్చుకుని నేను వచ్చేస్తాను. మీ క్రష్ ఎవరైనా ఉన్నారా? జిమ్ లో ఒక అతను వస్తాడు, అల్లగా ఉంటాడు, దూరం నుంచి చూస్తాను. సో జిమ్ చేస్తారా, తనని చూస్తారా, లేకపోతే జిమ్ చేస్తూ చూస్తారా? చూస్తాను, జిమ్ కూడా చేస్తాను. తను ఎప్పుడైనా చూసారా? ఒకసారి ఎలా ఉంది రియాక్షన్? అటు ఇటు చూస్తున్నాను, ఏదో ఎత్తికినట్టుగా. ఓకే. ఓకే. సో లవ్ చేసే టైం లేదన్నారు కదా, సో మరి మీ కళ్ళు క్రష్ వైపు ఎందుకు వెళ్ళాయి? అదే చూడడానికే టైం ఉంది. జిమ్ లో ఇప్పుడు మనకి జిమ్ కి వెళ్ళాలంటే మన మోటివేషన్ ఉంది, కానీ ఎవరైనా మంచి హ్యాండ్సమ్ మొబైల్ ఒకటి ఓకే జిమ్ కి వెళ్ళాలి, వస్తారు ఒకసారి చూసి జిమ్ చేసుకుంటాను అన్న ఎక్సైట్మెంట్ ఉంటుంది. సో మిమ్మల్ని ఎవరైనా అలా చూస్తున్నారా జిమ్ లో? చాలా మంది చూస్తారు, నేను పట్టించుకోను. అసలు చూడరా వాళ్ళ వైపు?
సో మళ్ళీ ఎవరైనా మంచి అబ్బాయి వచ్చి ప్రపోజ్ చేస్తే, అది కూడా మీ క్రష్ ఉన్నారు కదా, సో అలాంటి వాళ్ళు వచ్చి ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? కష్టం. మీ ఏజ్ ఎంత? అలా చెప్పకూడదు. నాకు చెప్పండి. అది రికార్డ్ అవుతుంది. కెమెరా ఆఫ్ చేస్తారు. కెమెరా ఆఫ్ చేయండి. నేను నమ్మను. మీ పెళ్ళయిందా? మళ్ళీ అదే క్వశ్చన్, నన్ను ఏం అడగదు, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నా కదా. సో అమ్మాయిలు ఎక్కువ గాసిప్ చేస్తుంటారు కదా, సో గర్ల్స్ గ్యాదర్ అయితే ఎలాంటి మాట్లాడుకుంటారు, ఎలాంటి టాపిక్స్ మాట్లాడుకుంటారు? ఆ, వేరే అమ్మాయి డ్రెస్సెస్ గురించి మాట్లాడతారు. అమ్మాయి హెయిర్ స్టైల్ బాగుంది, మనం కూడా చేయాలి అని మాట్లాడతాం. ఎక్కువగా అవే. వేరే అమ్మాయిది ఏదైనా బాగుంటే నోటీస్ చేసుకొని డిస్కస్ చేస్తాం. మూవీస్ చూస్తుంటారా రెగ్యులర్గా? రెగ్యులర్గా అయితే దుబాయ్లో ఉన్నప్పుడు ఎక్కువ టైం దొరకదు, కానీ ఈ మధ్య ఒకటో రెండో చూస్తున్నాను. ఏ మూవీ ఇష్టం మీకు బాగా? నాకు రొమాంటిక్ మూవీస్, కామెడీ, ఇంకా థ్రిల్లర్స్. అంటే నెక్స్ట్ ఏమవుతుంది ఆ వెయిటింగ్ థ్రిల్లర్లో ఇప్పుడు ఉంటుంది కదా, లేకపోతే బోర్ అయిపోతుంది. భారతీయుడు మూవీ చూసారా? చూసి ఎలా ఉంది? చాలా నచ్చింది. కమల్ హాసన్ ఉంది కదా. కమల్ హాసన్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన రీసెంట్గా కల్కిలో కూడా బాగా యాక్ట్ చేశారు. మల్టీ టాలెంటెడ్. ఆయన ఏ రోల్ అయినా ఇలా స్మూత్ గా చేస్తారు. ఆయన వాయిస్, ఆయన లాంగ్వేజ్ పవర్, అంటే ఆయనకి ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు. సో మల్టీ టాలెంటెడ్ పర్సన్ అంటారు. సో కల్కి మూవీ కూడా చూస్తుంటారు? ఇంకా చూడలేదు, టైం దొరకలేదు వచ్చాక. ప్రభాస్ గురించి ఏం చెప్తారు? ఎందుకండి మీరు ప్రతిసారి ప్రభాస్ గురించి చెప్పలేదు కదా, అందుకే. ప్రభాస్ హీరో అంటున్నారా? హీరో ప్రభాస్. మీ పక్కింటి అబ్బాయి ప్రభాసా? ఓ నాకు తెలియదు. సో హీరో ప్రభాస్ కాదు, మీ పక్కింటి అబ్బాయి గురించి చెప్పండి. హాయ్ ప్రభాస్ అంటారా? సరే, హీరో ప్రభాస్ గురించి చెప్పండి. చాలా మంచి హైట్, అంతే. బాహుబలిలో ఓకే, గుడ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్? వెరీ నైస్, గుడ్ పర్సన్. ఆయన యాక్టింగ్ కూడా చాలా నచ్చేది. సో ఇన్ కేస్ ఇప్పుడు డివర్స్, లవ్, ఇది బ్రేకప్ అయింది కాబట్టి మీరు వద్దు అనుకుంటున్నారు, బట్ అది అవ్వకుండా ఉన్న హీరోస్లో ఒక హస్బెండ్గా ఆప్షన్ చూసుకోవాలి అంటే ఎవరిని చూస్ చేసుకుంటారు? టాలీవుడ్లో మహేష్ బాబు. బాలీవుడ్ అయితే షారుఖ్ ఖాన్. పెళ్లి చేసుకునే వాళ్ళ? అంటే ఇన్ కేస్ సెట్ అవుతాయి. వాళ్ళకి పెళ్ళి అయిపోయింది కదా, నాకు ఛాన్స్ లేదు. అంబానీ గారు రీసెంట్గా గ్రాండ్గా మ్యారేజ్ చేశారు. సో మ్యారేజ్ గురించి ఏం చెప్తారు? వాళ్ళ ఇంట్లో అంత డబ్బులు వేస్ట్ చేయకుండా అది ఇండియాలో పూర్ ఫ్యామిలీస్ కి ఇస్తే డెఫినెట్లీ ఒకడే కొడుకు గ్రాండ్ గా చేయాలనుకున్నారు, ఎంజాయ్ చేయాలనుకున్నారు, కానీ ఆ మనీ వేస్ట్ చేయకుండా పూర్ ఫ్యామిలీకి ఇస్తే చాలా హెల్ప్ అయ్యేదేమో. అంటే అది మనకి చాలా బిగ్ అమౌంట్ లాగా కనిపిస్తుంది, బట్ అంబానీకి అది చాలా 0.5% మనీ. 0.001%. ఎందుకంటే ఆయన స్టాక్స్ లో అందరు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఒక్క డేలో ఆయనకి రీకవర్ అయిపోతాయి. చాలా వీడియోస్ అదే మ్యారేజ్ గురించి అండ్ రాధిక గురించి, కేవలం మనీ కోసమే రాధిక మ్యారేజ్ చేసుకుంది అని చాలా ట్రోల్స్ చేస్తున్నారు. అంటే యాజ్ ఏ ఉమెన్ నేను అంటాను, నేను కానీ ఒకరిని లవ్ చేస్తే, లవ్ అయిపోయింది అనుకుంటే, ఇంకా తను లావ్ అయినా సన్నమైనా అది తర్వాత మనస్సునే చూస్తారు మనుషులు డెఫినెట్లీ. స్టార్టింగ్లో అపియరెన్స్ ఇంపార్టెంట్ అంటాను, కానీ ఆ రిలేషన్లో వెళ్ళాక, అతని గురించి తెలిసాక, అతను మంచి వ్యక్తి అయితే, సో యూ విల్ వాంట్ టు స్టే విత్ హిమ్ కదా, దట్స్ ఆల్ మ్యాటర్స్. ఇప్పుడు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు, హ్యాపీనెస్ లేదు, నిన్ను మంచిగా ట్రీట్ చేయట్లేదు, ఆ హ్యాండ్సమ్ తో ఏం చేసుకుంటావు? నువ్వు హ్యాపీగా లేవు కదా. సోషల్ మీడియాలో చూస్తే ఈ మధ్య అమ్మాయిలు బాగా యాక్టివ్గా ఉన్నారు అండ్ కామెంట్స్ కూడా చాలా బ్యాడ్గా పెడుతుంటారు. సో వాటి గురించి ఏమంటారు అసలు మీరు? అలా బ్యాడ్గా చాలామంది నెగిటివ్గా పెడుతుంటారు, ప్రతి అమ్మాయికి రీల్ చేస్తే ఏదో ఒకటి బ్యాడ్గా పోక్ చేయడం, ఇలాంటివి జరుగుతున్నాయి. మీకు వచ్చాయా ఎప్పుడైనా? చాలా వచ్చాయి. సో ఏమనిపిస్తుంది అట్లా? వాళ్ళకి ఏం పని లేదు, లైఫ్ లో ఏం చేయడానికి లేదు, వాళ్ళు కూర్చొని అమ్మాయిల ఫోటో చూసి కమెంట్స్ చేస్తారు అనిపిస్తుంది. సో నాకు వాళ్ళు ఆల్రెడీ పెద్ద లూజర్ అనిపిస్తుంది.
అందుకే వాళ్ళు కమెంట్ చేస్తారు. అండ్ వల్గారిటీ కూడా చాలా ఎక్కువైపోయింది సోషల్ మీడియాలో. ఇప్పుడు చూసిన వాళ్ళు చూసుకుని ఊరుకుంటారు, స్వైప్ చేసుకుంటారు. ఇప్పుడు కొంచెం ఎక్కువ అసలు లైఫ్ లో జాబే లేదు, ఇంట్లో కూర్చొని టైం వేస్ట్ చేయాలి. అమ్మాయి ఫోటోలో వల్గర్ గా కమెంట్ కూడా చేసేస్తారు. సో ఫైనల్ గా ఉమెన్ కి ఒక మెసేజ్ ఇవ్వాలంటే మీ నుంచి ఏం చెప్తారు? ఉమెన్ యాజ్ ఎ ఉమెన్ చాలా పవర్ఫుల్. మాది ఎప్పుడు అప్పర్ హ్యాండ్ ఉంటుంది. బికాస్ వీ కెన్ గివ్ బర్త్, వీ కెన్ బీ ఏ మదర్, వీ కెన్ గో అవుట్ అండ్ వర్క్, వీ కెన్ మేక్ మనీ అండ్ వీ కెన్ స్టిల్ బీ హ్యాపీ. వీఆర్ వెరీ స్ట్రాంగ్. సో ఉమెన్ ఎప్పుడు అప్పర్ హ్యాండ్లో ఉంటారు, ఎప్పుడు కాంప్రమైజ్ అయ్యి ఉండకండి అంటారు. సో ఉమెన్ అంటేనే చాలా పవర్ఫుల్. యాజ్ ఎ ఉమెన్గా మీరు చాలా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తున్నారు. ఇంకా ముందు ముందు మంచి పొజిషన్లో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. అండ్ బిగ్ బాస్లో కూడా మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ప్రీతి గారు. సో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సోషల్ పోస్ట్.